అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: ఖరీఫ్ జొన్నను నష్టపరుస్తున్న చీడపీడలు, సస్యరక్షణ యాజమాన్యం, అరటిలో పనామా తెగులు సమగ్ర నివారణ పద్ధతులు, దొండ సాగులో మేలైన యాజమాన్య పద్ధతులు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. ఖరీఫ్లో వర్షాధారంగా పండే పంటల్లో జొన్న ఒకటి. జొన్నలో అధిక దిగుబడినిచ్చే రకాలు అందుబాటులోకి రావటం, మార్కెట్ ధర ఆశాజనకంగా ఉండటంతో రైతులు ఈ పంట సాగుకు మొగ్గు చూపుతున్నారు. తెలంగాణలో ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్, మహబూబ్ నగర్, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో ఎక్కువగా జొన్న సాగు చేస్తున్నారు. జూన్, జూలై మాసాలలో విత్తుకున్న జొన్న ప్రస్తుతం పెరుగుదల దశలో ఉంది. పంట 30 రోజుల దశ నుంచి కోత వరకు వివిధ రకాల చీడపీడలు ఆశించి దిగుబడులను హరించి వేస్తుంటాయి. ముఖ్యంగా ఖరీఫ్లో జొన్నకు మొవ్వు తొలుచు ఈగ, కాండం తొలుచు పురుగు, కంకినల్లి, గింజబూజు తెగులు సమస్య ఎక్కువగా ఉంటుంది. పైరుపై వీటి ఉధృతి కనబడగానే సమయానుకూలంగా సస్యరక్షణ పద్ధతులు పాటించాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, నాగర్ కర్నూలు జిల్లా, పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఓ శైల. ప్రస్తుతము తెలంగాణ రాష్ట్రంలో జొన్న పంట 30 నుంచి 45 రోజుల దశలో ఉంది. జొన్నలో దిగుబడులు తగ్గడానికి గల కొన్ని కారణాలు చూసుకున్నట్లయితే ముఖ్యంగా చీడపీడలు, జొన్న పంట నాశించేటువంటి చీడపీడల్ని చూసుకున్నట్లయితే మొవ్వు తొలుచు ఈగ, కాండం తొలుచు పురుగు, కంకినల్లి మరియు గింజబూజు తెగులు. ఈ మొవ్వు తొలుచు ఈగ ఎప్పుడైతే ఆలస్యంగా విత్తినప్పుడు, ఆ తర్వాత విత్తిన వెంటనే వర్షాధార పరిస్థితులు గమనించినట్లయితే ఈ సమయంలో ఈ మొవ్వు తొలుచు ఈగ అనేది ఎక్కువగా ఆశించడం జరుగుతూ ఉంది. అయితే ఇది ఆశించినటువంటి మొక్కల యొక్క మొవ్వు చనిపోతుంది. ఈ మొక్కలు లాగినప్పుడు సులువుగా ఊడిపోతాయి. అంతేకాకుండా కుళ్ళిపోయినటువంటి వాసన కూడా మనం గమనించడం జరుగుతుంది. దీన్ని నివారించడానికి థయోమిథాక్సామ్ 3 గ్రాములు లేదా ఇమిడాక్లోప్రిడ్ విత్తన శుద్ధి చేసుకోవాలి కేజీ విత్తనానికి పట్టించి. పొలంలో గనక దీని ఉధృతి గమనించినట్లయితే సైపర్మెత్రిన్ 1 మిల్లీలీటరు లీటర్ నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఆ తర్వాత కాండం తొలిచే పురుగు. ఈ పురుగు ఏంటంటే పంట 30 రోజుల దశ నుంచి పంట కోత వరకు కూడా మనం దీన్ని గమనించవచ్చు. ఇది ఆశించినట్లయితే మొవ్వు చనిపోతుంది. మనం కాండాన్ని చీల్చి చూసినట్లయితే లార్వాలు, పిల్ల పురుగులు కనిపిస్తాయి. అంతేకాకుండా ఎర్రటి కన్నజాలాన్ని మనం గమనించవచ్చు. దీన్ని నివారించడానికి మనము కార్బోఫ్యూరాన్ 3G గుళికల్ని 4 కిలోలు 1 ఎకరా చొప్పున తీసుకొని సుడుల్లో వేసుకోవాలన్నమాట. ఇక చివరగా గింజబూజు తెగులు. ఈ గింజబూజు తెగులు ఏంటంటే పూత మరియు గింజకట్టే దశల్లో ఎక్కువగా మనం గమనించడం జరుగుతుంది. గింజకట్టే దశలో వర్షాభావ పరిస్థితులు కనుక ఉన్నట్లయితే ఈ బూజు తెగులు ఎక్కువగా వస్తుంది. ఇది ఆశించినటువంటి గింజ పైన, పూత పైన నల్లటి మచ్చలు, బూజు అనేవి ఏర్పడుతుంది. దీన్ని మనము నివారించడానికి ప్రాపికోనజోలు 1 మిల్లీలీటరు
లీటర్ నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే మనము సమర్థవంతంగా ఈ గింజపూజు తెగుల్ని నివారించవచ్చు. ఈ రసాయనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తగిన సమయంలో సిఫారసు మేరకు మనము ఉపయోగించినట్లయితే జొన్న పంటను ఆశించేటువంటి చీడపీడల నుంచి పంటను రక్షించుకోవడమే కాకుండా మంచి దిగుబడులను సాధించవచ్చు. అరటి దాదాపు అన్ని జిల్లాల్లోనూ సాగవుతూ అందరూ ఇష్టపడే పండు. అరటి సాగు విస్తీర్ణంలోనూ సాగులోనూ భారతదేశం 2వ స్థానాన్ని ఆక్రమించింది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు అన్ని జిల్లాల్లోనూ అరటి సాగవుతున్నప్పటికీ తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కడప, గుంటూరు, కర్నూలు, విజయనగరం, రంగారెడ్డి జిల్లాల్లో అధిక విస్తీర్ణంలో సాగవుతుంది అరటి పంట. అరటికి విపత్తుగా పరిణమించిన పనామా తెగులును మన దేశంలో మొదటిసారిగా పశ్చిమ బంగాల్లో గుర్తించారు. పనామా తెగులుకు పూర్తిగా లొంగిపోయే అమృతపాణి రకంలోనైతే ఈ తెగులును అరికట్టడం కష్టతరంగా మారుతోంది. దాదాపు 15 ఏళ్లుగా రైతులు ఈ రకాన్ని సాగు చేసేందుకు వెనుకంజ వేస్తున్నారు. అసలు పనామా తెగులును గుర్తించడం ఎలా, ఎలాంటి సమగ్ర పద్ధతులతో దీన్ని అరికట్టవచ్చు అన్న వివరాలను డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం కొవ్వూరు ఉద్యాన పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఏ స్నేహలత నుంచి తెలుసుకుందాం. ఈ పనామా తెగులు ప్రాచీన కాలం నుంచి అంటే 1950-60 సంవత్సరాల నుంచి కూడా బనానా రైతులందరినీ ఇబ్బంది పెడుతూ ఉంది. ఈ తెగులు అనేది ఫిజేరియం ఆక్సిస్పోరం ఫార్మా స్పీషీస్ క్యూబెన్స్ అనే శిలీంధ్రం వలన అరటి మొక్కను ఆశిస్తూ ఉంటుంది. ఈ శిలీంధ్రం ముఖ్యంగా నేల ద్వారా ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతంకి మూవ్ అవ్వటం జరుగుతుంది. అలా ఈ శిలీంధ్రం మొక్కను ఆశించినప్పుడు మనకి లక్షణాలు ఎలా ఉంటాయంటే, ముందుగా కింద వరుస ఆకులు అనేవి పసుపు బారి ఎండిపోవటం జరుగుతుంది. తర్వాత కాండం మీద నిలువుగా పగుళ్ళు అనేవి ఏర్పడతాయి. వీటితో పాటు మధ్య ఆకులు తొడిమ వద్ద ఇరిగిపోయి కాండం చుట్టూ వేలాడుతూ కనిపిస్తూ ఉంటాయి. ఇక చివరికి వచ్చేటప్పటికి తర్వాత వచ్చే ఆకులన్నీ పరిమాణం తగ్గిపోవటంతో పాటు ఆకుల సంఖ్య కూడా తగ్గిపోవటంతో పాటు మొక్క అనేది చనిపోవటం జరుగుతుంది. ఇలా చనిపోయిన మొక్కని మనం దుంప తీసి అడ్డంగా చెక్కినప్పుడు ఏంటంటే ఆ దుంపలో నల్లటి వలయంలాగా కనిపిస్తూ ఉంటుంది. వాస్కులర్ బండింగ్ అంటాము, నాలిక కలజాలం. ఇదంతా కూడా నల్లగా మారిపోయి కనిపిస్తూ ఉంటుంది. దుంప అనేది గట్టిగా ఉంటుంది కానీ నల్లని వలయం అనేది మనం గమనించవచ్చు. దీంతో పాటు కాండాన్ని మనం సగం వరకు చీల్చి చూసినట్టయితే కనుక పింకిష్గా ఈ శిలీంధ్రాన్ని మనం గమనించవచ్చు. ఈ లక్షణాలు చూసుకున్నట్టయితే కనుక అది పనామా తెగులుగా రైతులు గమనించుకోవాలి. ఇంకొకటి దుంపకుళ్ళు తెగులు కూడా ఉందండి. దాని లక్షణాలు కూడా కొంచెం ఇలానే ఉంటాయి కానీ అక్కడ మనకి మెత్తబడిపోవటం, దాంతోపాటు కుళ్ళిన వాసన కూడా వస్తుంది. అలా కాకుండా మొక్క గట్టిగా ఉండి కాండం మీద పగళ్ళు, తొడిమ వద్ద ఇరిగి ఏలాడటం, దుంప మీద నల్లటి వలయం ఉండి ఈ పసుపు బారడం, ఇలాంటి లక్షణాలు గమనించుకున్నట్టయితే కనుక అది పనామా తెగులుగా రైతులు గమనించుకోవాలి. ఈ తెగులు ముఖ్యంగా రస్తాలికి చెందిన అమృతపాణి వెరైటీ అస్సలు తట్టుకోలేదు. దీంతోపాటు నెల్లూరు అమృతపాణి రకాన్ని సాగు చేస్తూ ఉంటారు కదా, అది కూడా ఈ తెగుల్ని తట్టుకోలేదండి. అమృతపాణితో పాటు బెంగాల్ అమృతపాణి కూడా రైతులు ఇప్పుడు సాగు చేస్తూ ఉన్నారు. ఈ రకం కొంచెం వరకు తట్టుకుంటుందండి, బాగానే ఉంటుంది. ఈ శిలీంధ్రం అనేది నేలలో స్థిర నివాసం ఏర్పరచుకుని ఈ ససెప్టబుల్ వెరైటీ తట్టుకోలేని రకం ఉన్నప్పుడు వేళ్ళ ద్వారా లోపలికి ప్రవేశించి దుంపలోకి తర్వాత కాండంలోకి ప్రవేశించి మొక్క చనిపోవడానికి ఆస్కారం అవుతుంది. కాబట్టి దీని నివారణకు రైతులు ముందుగా గమనించుకోవాల్సింది ఏంటంటే, మీ పొలంలో గనక ఈ తెగులు శిలీంధ్రం ఇప్పటి వరకు లేనట్టయితే గనక పిలకల్ని తెచ్చుకునేటట్టయితే గనక తెగులు లేని ప్రాంతం నుంచి వెళ్ళి చూసుకుని అక్కడ తెగులు లేదు అనుకున్న తర్వాత మాత్రమే మీరు పిలకల్ని తెచ్చుకోవాలి. టిష్యూ కల్చర్ ద్వారా ఈ తెగులు కలిగించే శిలీంధ్రం ఆశించదు కాబట్టి టిష్యూ కల్చర్ మొక్కల్ని ఎంచుకోవటం అనేది మంచి పద్ధతి. తర్వాత పిలకల్ని తెచ్చుకున్న తర్వాత పైన కొంచెం చెక్కి వేసి దానిని బ్లైటాక్స్ 5 గ్రామ్/లీటర్ కలుపుకుని దాంట్లో విత్తన శుద్ధి చేసుకుని ఆ తర్వాత మనం పొలంలో నాటుకోవాలి. తర్వాత తెగులు లక్షణాలు కనుక గమనించుకున్నట్టయితే
రసాయనిక మందులు అంతగా పనిచేయవండి. కొంచెం వరకు కార్బండాజిమ్ మందు పనిచేస్తూ ఉంటుంది. అంటే తెగులు తీవ్రత తక్కువగా ఉన్నప్పుడు ఈ కార్బండాజిమ్ మందుని మనం 2 గ్రాములు 1 లీటర్ నీటిలో కలుపుకుని 2 నుంచి 7వ నెల వరకు ఈ కార్బండాజిమ్ మందును నెలకొకసారి మనం మొక్క మొదల్లో పోసుకున్నట్టయితే కనుక ఈ తెగులు యొక్క తీవ్రతని మనం తగ్గించుకోవచ్చు. తర్వాత వచ్చే సీజన్లో రైతులు తప్పనిసరిగా రెసిస్టెంట్ వెరైటీకి వెళ్ళాలండి. అదే అమృతపాణి కానీ లేదు నెల్లూరు అమృతపాణి రకాన్ని ఎంచుకోకూడదు. ఇలా సమగ్రంగా మనం యాజమాన్య పద్ధతులు చేపట్టినట్టయితే కనుక ఈ పనామా తెగుల్ని మనం నివారించుకోవచ్చు. రైతుకు నిత్యం ఆదాయాన్నిచ్చేవి కూరగాయ పంటలు. నీటి వసతి గల రైతులు సంవత్సరమంతా పలు రకాల కూరగాయల సాగును చేపడుతూ ఉంటారు. ఒకసారి నాటితే 2-3 ఏళ్ల పాటు నిత్యం దిగుబడినివ్వగల బహువార్షిక తీగజాతి పంట దొండ. అందుకే పెట్టుబడులు అధికమైనా సరే రైతులు దీని సాగుకు మొగ్గు చూపుతుంటారు. ఇందుకోసం శాశ్వత పందిర్లను సైతం ఏర్పాటు చేసుకుంటారు. ఆయా ప్రాంత అవసరాలకు తగ్గట్లుగా కర్రలను గాని రాతి స్తంభాలను గాని ఉపయోగించి పందిళ్లను ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. సమర్థ యాజమాన్యంతో దొండ నుంచి ఎకరాకు సంవత్సరానికి 35 నుంచి 40 టన్నుల వరకు దిగుబడులు సాధించే అవకాశం ఉంటుంది. దొండకు చీడపీడల సమస్య కూడా పెద్దగా లేదు. కానీ విత్తనపు ముక్కలకు పందిర్లు వేయటానికే అధిక ఖర్చు అవుతుంది. ఇంత కష్టపడి పందిర్లను నిర్మించుకున్నప్పుడు సాగులో కూడా తగిన యాజమాన్య పద్ధతులను ఆచరించినప్పుడే సాగు లాభదాయకంగా ఉంటుంది. మరి దొండనారు పెంపకం సాగులో పాటించాల్సిన మేలైన యాజమాన్య పద్ధతులేవో ఈరోజు అన్నదాతలో తెలుసుకుందాం. దొండ ఒక బహువార్షిక తీగజాతి మొక్క. దొండ నాటిన తరువాత 2-3 సంవత్సరాల పాటు మంచి పంటనిస్తుంది. గాలిలో తేమ ఎక్కువగా ఉన్న ప్రాంతాలు దొండ సాగుకు అత్యంత అనుకూలం. ఇది ఎక్కువ చలిని తట్టుకోలేదు. వేసవికాలం, వర్షాకాలం అనుకూలంగా ఉంటుంది. దొండను జూన్, జూలైలో నాటుకోవచ్చు. చలి తక్కువగా ఉండే కోస్తాంధ్ర ప్రాంతాల్లో సంవత్సరమంతా నాటుకోవచ్చు. దొండ సాగుకు మురుగునీరు నిల్వని నేలలు, సారవంతమైన గరప నేలలు, ఒండ్రు నేలలు అనువుగా ఉంటాయి. దొండలో 2 ముఖ్యమైన రకాలున్నాయి. అవి సన్నదొండ, లావుదొండ. ఇవి వాణిజ్యపరంగా సాగుకు అనుకూలంగా ఉంటాయి. దొండను సాధారణంగా కాండపు ముక్కలు ద్వారా ప్రవర్ధనం చేస్తారు. ఈ కాండపు ముక్కలను ఒకేసారి నేరుగా ప్రధాన పొలంలో నిర్దేశించిన దూరంలో నాటుకోవచ్చు. లేదా పాలిథీన్ సంచిలో ఉంచి నారుమడిని పెంచి కూడా నాటుకోవచ్చు. నారు పెంచి నాటుకోవటం వల్ల బ్రతుకుదల శాతం ఎక్కువగా ఉంటుంది. నారు పెంచేటప్పుడు రైతులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. కాండపు మొక్కలను ఆరోగ్యవంతమైన తల్లి మొక్క నుంచి ఎంచుకోవాలి. కాండం ముక్కలను పాత కొమ్మల నుండి మాత్రమే తీసుకోవాలి. కాండపు ముక్కలు పెన్సిల్ మందంతో ఉండి 25 సెంటీమీటర్ల పొడవుతో 3 కణుపులు ఉండే విధంగా చూసుకోవాలి. నాటుకునే ముందుగా ఈ కాండపు ముక్కలను కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రాములు లీటరు నీటికి కలిపిన ద్రావణంలో ముంచి శుద్ధి చెయ్యాలి. తర్వాత ఒక కణుపు పైకి ఉండేలా పాలిథీన్ సంచి మధ్యలో నాటుకోవాలి. కాండపు ముక్కలను నాటిన తర్వాత పాలిథీన్ సంచులను నీటితో తడపాలి. తర్వాత అవసరాన్ని బట్టి నీటిని రోజ్ క్యాన్తో కానీ పైపుతో కానీ అందించాలి. నాటిన 9వ రోజు నుంచి కాండపు ముక్కలు కణుపుల నుండి కొత్త చిగుర్లు మొదలవుతాయి. అవసరాన్ని బట్టి లేదా ప్రతి 4 రోజులకొకసారి కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రాములు లీటరు నీటికి కలిపిన ద్రావణాన్ని పాలిథీన్ సంచులలో పోసుకోవాలి. దీనివల్ల కాండం కుళ్ళు తెగులును అరికట్టవచ్చు. సాధారణంగా 25 రోజుల నుంచి 30 రోజులకు వేర్లు కలిగిన కొత్త చిగుర్లు వచ్చిన కాండపు ముక్కలు ప్రధాన పొలంలో నాటుకోవటానికి సిద్ధంగా ఉంటాయి. దొండ సాగుకు ఎంచుకున్న పొలాన్ని 2-3 సార్లు బాగా దున్నుకోవాలి. ఎటు చూసినా 2 మీటర్ల దూరంలో గుంతలను త్రవ్వుకోవాలి. 3 కిలోల సేంద్రియ ఎరువు, 250 గ్రాముల వేపపిండిని మట్టితో కలిపి గుంతను నింపుకోవాలి. పాలిథీన్ సంచిని తీసి దొండ కాండపు ముక్కలను గుంత మధ్యలో నాటుకోవాలి. ఎకరాకు 1400 నుంచి 2000 కాండపు ముక్కలు సరిపోతాయి. దొండ సాగులో నీటి యాజమాన్యం అత్యంత ప్రధానమైనది. కాండపు ముక్కలు పెట్టే ముందు గుంతలను బాగా తడపాలి. అంతేకాదు మొక్క మొదళ్లలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి.
అవసరాన్ని బట్టి 7-10 రోజులకొకసారి నీటి తడిని అందించాలి. వర్షాలు అడపాదడపా కురుస్తుంటే నీరు పెట్టవలసిన అవసరం లేదు. పూత సమయంలో, పిందె కట్టే సమయంలో, కాయ పెరుగుతున్న సమయంలో నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలి. లేకపోతే దిగుబడులు తగ్గే ఆస్కారం ఉంది. మొక్క మొదళ్లలో వరి ఊక లేదా గడ్డి, ఎండిన కలుపు మొక్కలను ఆచ్ఛాదనగా ఉంచటం ద్వారా నీరు ఆవిరయ్యే శాతాన్ని తగ్గించుకోవచ్చు. బిందు సేద్యం ద్వారా నీటిని ఆదా చేసుకోవచ్చు. దొండ సాగులో మరొక ప్రధానమైన అంశం ఎరువుల యాజమాన్యం. దొండ నాటుకునే ముందే ఎకరాకు 8 నుంచి 10 టన్నుల పశువుల ఎరువు వేసి కలియదున్నాలి. ఎకరాకు 32 నుంచి 40 కిలోల భాస్వరం, 16 నుంచి 20 కిలోల పొటాష్ ఇచ్చే ఎరువులను గుంతలో వేసి కప్పివేయాలి. ఎకరాకు 32 నుంచి 40 కిలోల నత్రజనిని 2 సమభాగాలుగా చేసి విత్తిన 25 నుంచి 30 రోజులకు ఒకసారి, పూత పిందె దశలో మరొకసారి అందించాలి. ఎరువులను మొక్క దగ్గర్లో చిన్న గుంత తీసి అందులో వేసి మట్టితో కప్పాలి. తర్వాత నీటిని అందించాలి. ఎరువులు వేసిన ప్రతిసారి మొక్క చుట్టూ మట్టిని ఎగదొయ్యాలి. దీనివల్ల మొక్క బాగా పెరుగుతుంది. కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు తీసి నేలను గుల్లబారేటట్లు చేసి మట్టిని ఎగదొయ్యాలి. ఎకరాకు పెండి మిథాలిన్ 1.2 లీటర్లు 200 లీటర్ల నీటికి కలిపి కాండపు ముక్కలు నాటిన 24 నుంచి 48 గంటలలోపు పిచికారీ చేస్తే నాటిన తొలి నాళ్లలో కలుపు పుట్టదు. భూమట్టం నుంచి 5 అడుగుల ఎత్తుగా పందిరి వేసుకోవాలి. ఈ పందిర్లను కర్రలతో కానీ రాతి స్తంభాలను పాతుకొని కానీ వేసుకోవచ్చు. నాటిన 3-4 నెలల్లో దొండతీగ పందిరంతా అల్లుకుని కాపునిస్తుంది. కాయ కోత తర్వాత బలహీనంగా ఉండే తీగలను, ఆకులను, పసుపు రంగుకు మారే తీగలను కత్తిరించాలి. పెన్సిల్ మందమున్న తీగలన్నింటినీ 2 కణుపులు ఉంచి మిగతాదంతా వెనక్కు కత్తిరించాలి. పాదు చుట్టూ ఉన్న మట్టిని త్రవ్వి కనీసం 1 వారం వరకు ఎండబారిన పడేటట్లు చెయ్యాలి. తరువాత సిఫారసు చేసిన ఎరువులను వేసి మొదళ్లకు మట్టిని ఎగదోసి నీటిని అందించాలి. వరుసల మధ్య ఉన్న ఖాళీ స్థలంలో బొబ్బర్లు, తోటకూర లాంటివి వేసుకుని అదనపు ఆదాయాన్ని పొందే వీలుంది. దొండ సాగులో ప్రధాన సమస్య పాము పొడ పురుగులు. లీఫ్ మైనర్ అంటారు ఈ పురుగులను. వీటి గొంగళి పురుగులు చాలా సన్నగా ఉండి ఆకు పొరల్లో చొచ్చుకుపోయి పత్రహరితాన్ని తింటూ తెల్లని చారలను ఏర్పరుచుకుంటాయి. పాము పొడ పురుగుల నివారణకు పెరుగుదల దశ నుంచి పూత వచ్చే వరకు 5% వేపగింజల కషాయాన్ని 15 రోజుల వ్యవధిలో పిచికారీ చెయ్యాలి. పురుగులను గమనించిన వెంటనే లీటరు నీటికి 2 మిల్లీలీటర్ల ప్రొఫెనోఫాస్ పిచికారీ చేస్తే నష్టాన్ని అరికట్టవచ్చు. దొండలో మరొక ప్రధాన సమస్య రసం పీల్చు పురుగులు. ముఖ్యంగా తామర పురుగులు, పేనుబంక, తెల్లదోమ ఆకుల అడుగు భాగాన చేరి రసాన్ని పీల్చటం వల్ల ఆకులు పెళుసుగా మారి గిడసబారిపోతాయి. వీటి నివారణకు వేప నూనె 5 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి ప్రారంభ దశలో పిచికారీ చేయాలి. పసుపు మరియు నీలం రంగు జిగురు అట్టలను ఎకరాకు 20 చొప్పున ఏర్పాటు చేసుకుంటే రసం పీల్చు పురుగులు వీటికి అంటుకొని చనిపోతాయి. చివరి అస్త్రంగా మాత్రమే రసాయనాలను పిచికారీ చెయ్యాలి. డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు లేదా ఫిప్రోనిల్ 2 మిల్లీలీటర్లు లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.3 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. దొండకాయలు లేతగా ఉన్నప్పుడే కోతలు చెయ్యాలి. కాయకోత ఆలస్యమైతే కాయలు పండుబారి మార్కెట్ చేయటానికి పనికిరావు. సంవత్సరానికి ఎకరాకు 60 టన్నులకు పైగా దిగుబడులు పొందే వీలుంది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జేకిసాన్లో చూద్దాం. వరి సాగులో పెరుగుతున్న కూలీల కొరత, ప్రతికూల పరిస్థితులతో రైతులు నేరుగా విత్తే విధానాలను ఆచరిస్తున్నారు. తమ వీలును బట్టి వెదజల్లడం లేదా యంత్రాలను ఉపయోగించి వరుసల్లో విత్తుకోవడం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లాలో గత ఏడాది నుంచి రైతులు వరిని నేరుగా విత్తుకుంటున్నారు. డ్రమ్ సీడర్, సీడ్ డ్రిల్, నాటు యంత్రాల ద్వారా వరి సాగు చేస్తున్నారు. ఏరువాక కేంద్రం శాస్త్రవేత్తల సూచనలతో ఈ విధానాలను అవలంబిస్తున్నామని, సాధారణ నాటు వేసే పద్ధతి కంటే వెదవరి విధానం సులభతరంగా ఉందని రైతులు చెబుతున్నారు. ఏరువాక కేంద్రం గారు ప్రోత్సాహంతో డ్రమ్ సీడర్ వేస్తున్నాం సార్. 4 ఎకరాలు ఒకే రోజులో 4 కూలీలతో అయిపోతుంది సార్. ఇది అదే గాని మనం నారు పోసి చేయడం వల్ల
లేబర్ కూడా మాకు బాగా టైట్, ఎక్కువ ఖర్చు అయిపోతుంది. దానికి దీనికి 10,000 వరకు మనకి వేరియేషన్ కనిపిస్తుంది సార్ ఖర్చు. 1975 నుంచి మేము కల్టివేషన్ చేస్తున్నాం అండి. నేనంతా ఎక్కువ ప్యాడీ సీడ్కే ఇచ్చేవాడినండి. ఆ రోజుల్లోనే ఆడమనిషికి ₹1 కూలి ఇచ్చేవాడినండి, మగవాళ్ళకి 4.5 కూలి ఇచ్చేవాడినండి. అప్పుడు కూడా ₹70 అలాగే బస్తా ఉండేది, 75 కేజీలను. ఇప్పుడు లేబర్ కాస్ట్ చూస్తే మొత్తం మీద ఒక 400 టైమ్స్ పెరిగిందండి. ప్యాడీ ఇది చూస్తే ప్రైస్ 20 టైమ్స్ కూడా పెరగలేదు సార్. లేబర్ కొలత మీద వెదకు వచ్చేసామండి. దానికి తోడు అది ఇంకో ప్లస్ ఏంటంటే ఇన్ టైంలో అప్పుడు వర్షాలు పడట్లేదు. ఆకులు పోసామనుకోండి, దానికి నీరు కట్టుకోవడం మళ్ళీ చేసుకోవడం, ఇన్ టైంలో దమ్మ అవ్వకపోతే ఇంచుమించు 90 రోజులు 80 రోజులు ఆకులు ముదిరిపోతున్నాయి. ఆ ముదిరిపోవడాన్ని ఎదలకు వచ్చేసామన్నమాట. ఎదలకు వచ్చేయడం వల్ల ఏంటంటే మాకు లేబర్ మిగులుతుంది. ఒక 2-3 క్వింటాలు తగ్గినా మాకు మదుపు తగ్గుతుంది. ఉడుపు ఆగుతీతకై ₹7,000 అయిపోయేదండి ఖర్చు. ఆ ఖర్చుని తగ్గించుకోవడం కోసమనే ఈ ఎదకు వచ్చామండి. తర్వాత సకాలంలో వర్షాలు పడేవి కాదు, వర్షం ఉంటే కానీ దమ్ము అవ్వదు. ఆ తర్వాత దాని గురించి అలా చూసి ఇంతలో ఆకులు చచ్చిపోయి మళ్ళీ ఆ సంవత్సరం ఖాళీగా ఉండవలసి వచ్చేది. అదే ఎద అయితే కొంత నీరున్నా నీరు ఉండపోయినా ఈ ఎద తట్టుకొని వెళ్ళగలుగుతుంది. దిగుబడి ఒక ఎంతో కొంత తగ్గుతుందండి, దాని మీద తగ్గుతుంది, కానీ తగ్గినా మాకు పెద్ద ఇబ్బంది ఏమి లేదు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్కు గాను ఏరువాక కేంద్రం జిల్లా వ్యాప్తంగా ప్రదర్శన క్షేత్రాలను ఎంపిక చేసి సంబంధిత రైతులకు పలు విధాలుగా ప్రోత్సాహకాలు అందించిందని, ఇందులో భాగంగా వరి సాగును లాభసాటిగా మార్చే క్రమంలో యంత్రాల వినియోగం పెంచడంతో పాటు పెట్టుబడులను సైతం తగ్గించే చర్యలు చేపడుతున్నామంటూ ఏరువాక కేంద్రం శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మన విజయనగరం జిల్లాలో దాదాపు 90,000 హెక్టార్లలో అంటే 2,35,000 ఎకరాల వరకు కూడా వరిని పండించడం జరుగుతుంది. అయితే ఈ మధ్య కాలంలో చాలా వరకు నేరుగా విత్తే పద్ధతికి చాలామంది రైతులు మరలడం జరుగుతుంది. ఒకటి ఏంటంటే నేరుగా పొడి ఎద పద్ధతిలో విత్తుకోవడం, రెండవది ఏంటంటే డ్రమ్ సీడర్ పద్ధతిలో నేరుగా విత్తుకోవడం. తొలకరి వర్షాలు ప్రత్యేకంగా ఏంటంటే ఎద జల్లుకునేటటువంటి రైతులకి అనుకూలంగా ఉంటాయి. గత సంవత్సరం వరకు చూసుకుంటే ఈ 90,000 హెక్టార్లో దాదాపు 10,000 హెక్టార్లు అంటే 25,000 ఎకరాల వరకు కూడా విజయనగరం జిల్లాలో ఎద పద్ధతిలో సాగు అనేది జరిగేది. ఈ సంవత్సరం చాలా ఎక్కువగా పెరుగుతున్నట్టు మనం గమనించడం జరుగుతుంది. మనం పొడి ఎదలో మనం చేసుకున్నప్పుడు ఏంటంటే పొడి ఒక 2-3 దుక్కులు వేసుకొని నేలను తయారు చేసుకొని మన సీడ్రిల్తో సహాయంతో కానీ ఎద పెట్టుకోవడం కానీ, అదేవిధంగా వర్షాలు బాగా అనుకూలించి దమ్ముకు సరిపడే నీరు ఉన్నప్పుడు దమ్ము చేసుకుని డ్రమ్ సీడర్తో లాగేటటువంటి పద్ధతి 4 కూలీలు ఒక రోజుకి దాదాపు 4 నుంచి 5 ఎకరాల వరకు కూడా ఉడుపు ఉడిచే ఈ యొక్క డ్రమ్ సీడర్తో ఎదపెట్టేటటువంటి పరిస్థితి ఉంది. అదే నారు వేసి నారు పెంచి దమ్ము పెట్టి నాట్లు వేసేదానికి దాదాపు ఒక ఎకరానికి 15 మంది వరకు కూడా కూలీలు అవసరపడతారు. ఎకరాకి కేవలం ఒక 800తో మనం ఈ యొక్క ఎదపెట్టుకోవడం జరుగుతుంది. కేవలం ఉడుపు ఉండడానికి 3,500 నుంచి 4,000 రూపాయలు. అదే విత్తనం చూసుకుంటే మనం నారు వేసి నారు పెంచి విత్తనం ఉడిచేదానికి ఒక ఎకరాకు 30 కిలోల వరకు కూడా విత్తనం వేయడం జరుగుతుంది. ఈ డ్రమ్ సీడర్తో వేసుకుంటే కేవలం 10 కేజీల విత్తనంతో మనం పూర్తిగా ఒక ఎకరాన్ని విత్తుకోవడం జరుగుతుంది. ఈ డ్రమ్ సీడర్తో ఎదపెట్టుకోవడం వలన రకాన్ని బట్టి దాదాపు 5 నుంచి వారం రోజుల వరకు కూడా ముందే మనకి కోతకు రావడం జరుగుతుంది. మొదటి దశ నుంచి చివరి దశ వరకు కూడా కలుపుని యాజమాన్యం చేసుకోవడానికి సరైన కలుపు మందులు ఉన్నాయి కాబట్టి కలుపును కూడా తక్కువ ఖర్చుతో యాజమాన్యం చేసుకునేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి రైతులు ఈ మధ్య కాలంలో ఈ యొక్క డ్రమ్ సీడర్తో వరిని విత్తుకోవడానికి మనకు రైతులు మొగ్గు చూపించి విస్తీర్ణం అనేది పెరగడం జరుగుతుంది. జిల్లాలో వ్యవసాయ శాఖ ఏరువాక కేంద్రాలు రైతులకు వరి సాగులో మేలైన రకాలను అందిస్తూ మెరుగైన సాగు విధానాలను పరిచయం చేస్తున్నారు. రానున్న రోజుల్లో వరిలో నేరుగా విత్తే విధానాలను మరింత విస్తరించే యోచనలో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.